ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. మనం వేదాధ్యాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వేదశాస్త్రాల్లోని శ్లోకాలను మంత్రాలను స్వరంతో ఉచ్చరించాలని, అలా ఉచ్చరించడం ద్వారా ఆ స్వరం నుంచి వెలువడే కంటికి కనిపించని కిరణాలు ప్రభావాన్ని చూపుతాయని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అందువలన మంత్రాలను అతి జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, ఉచ్చరించాలి. అవతత్య ధనుస్సగుం సహస్రాక్షసతేషు ధే నిస్సీర్యశల్యానా ముఖాశివో నస్సుమనోభవ విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉతా అనేశన్న శేషణా అభురస్స నిషద్గదిః. అవతత్య ధనుస్సగుం సహస్రాక్షసతేషు ధే నిస్సీర్యశల్యానా ముఖాశివో నస్సుమనోభవ. ఓ సహస్రాక్ష, ధనుస్సును వదిలివేయడం ద్వారా, క్రింద పడవేయడం ద్వారా బాణములను నిర్వీర్యము చేయము. ఆయుధములను త్యజించడం ద్వారా దుఃఖము అనే బాణములు లేకుండా చేయము. లోకశాంతిని సంరక్షింపజేయము. మా మనస్సులను, సుమనస్సులను, వదనములను వికసింపజేయము. విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉతా అనేశన్న శేషణా అభురస్స నిషద్గదిః. విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉతా అనేశన్న శేషణా అభురస్స నిషద్గదిః. ఓ కపర్దిని, ఓ కపర్ద, నీ యొక్క వింటి తాడును తీసివేయము. వింటిని బంధ విముక్తిని చేయడం వలన వింటికి బాణములకు గల బంధమును తెంచివేయము. బాణములను నిర్వీర్యము చేయము. అమ్ముల పొదిలో గల అనేక బాణములను అవి లోకశాంతికి చిహ్నములుగా నిలుపుము. అస్త్రశస్త్రములను వాటి వలన కలుగు హాని నుండి ఈ లోకమును కాపాడుము. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షోభ్యోం హరికేశోభ్యోం పశూనాం పతయే నమో నమో సస్పింజరాయాత్విషీమతే పదీనాం పతయే నమో నమో బబ్లుశాయ వివ్యాధినీనాం పతయే నమో నమో హరికేశాయ పవేతనే పుష్టానాం పతయే నమో నమో భవస్య హేత్యే జగతాం పతయే నమో నమో రుద్రాయ తథా వినేక్షేత్రాణాం పతయే నమో నమః సూతాయ హన్యాయ వనానాం పతయే నమో నమో రోహితాయ స్తపతయే వృక్షాణాం పతయే నమో నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమో భవంతయే వారిస్మృత ఔషధీనాం పతయే నమో నమో ఉచ్చేర్నోషాయ క్రందయతే పదీనాం పతయే నమో నమో కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః.